నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. 32 డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నేలచర్ల జానకి లక్ష్మణ్ ఈ రోజు తన డివిజన్ పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11 జరగబోయే ఎన్నికల్లో తన గుర్తైన టార్చ్ లైట్ పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మణ్ మాట్లాడుతూ తాము గతంలోనూ కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేశామని, ఈసారి కార్పొరేటర్గా అవకాశం ఇస్తే 32 డివిజన్ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సుమలత, శ్రీనివాస్, ధనలక్ష్మి, కృష్ణవేణి, శివరాణి మరియు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా. టార్చ్ లైట్ గుర్తుకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలని నా మనవి. ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను ఆదుకుంటాను. గతంలో మీరు చేసిన కార్యక్రమాలన్నీ ఏమేమి చేసి చేయమన్నా చేస్తాను. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఎలాంటి సమస్యలున్నా నేను చేయగలుగుతానని మనం ఇస్తున్నాను. నాడు ఓట్లు వేసి నన్ను గెలిపించండి. సీరియల్ నెంబర్ 4 మాట్లాడండి. టార్చ్ లైట్ గుర్తు చేయండి. 37వ వార్డు మన కార్పొరేటర్ అభ్యర్థిగా జానకి మేడం గారు బీసీ అభ్యర్థిగా నిలవడం జరుగుతుంది. శివాలయం గురించి, వృద్ధాప్య పెన్షన్ల గురించి, రేపు జరగబోయే సమాజానికి మంచి జరిగే విధంగా ఆమె పనిచేస్తుందని మేము కోరుకుంటున్నాం. ఆమెకు సంపూర్ణ మద్దతునిస్తున్నాం. ఈ వార్డు అభివృద్ధి కావాలంటే జానకమ్మ గారితో అవుతుందని మాకు నమ్మకం ఉంది. అత్యధిక మెజార్టీతో టార్చీ లైట్ గుర్తుకే మన ఓటు వేసి గెలిపించండి అని ప్రార్థిస్తున్నాం. 4వ నెంబర్ క్రమ సంఖ్య ఓటు వేసి గెలిపించగలమని